కుమారుడైన యేసేపును ఒక పురుషుడు ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడేది. ఆ కన్యక పేరు మరియ. దయాప్రాప్తి వల్ల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటని ఆలోచించుచుండెను. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైన కుమారునబడును. అయ్యో, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నేను కమ్మకులను గనుక పుట్టుగల శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. మరియు నీ బంధువులైన ఎలిజబెతు కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్డలనబడిన ఆమెకి ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరంతరం కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలకు ఈ మాట చొప్పున నాకు జరుగునుగా. మరియా జకర్యా ఇంటిలో ప్రవేశించి ఆ దినమునందు మరియా లేచి యూదయ ప్రదేశంలోని కొండసీమల ఊరికి త్వరగా వెళ్ళెను. మరియా జకర్యా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియకు వందనవచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసి అంతటా ఆమె పరిశుద్ధాత్మ నిండున్నది. బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. నా ప్రాణము ప్రభువును గర్వపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. సర్వశక్తిమంతుడవు నా గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలవుతారు. ఆయన నామం పరిశుద్ధము. ఆయనకు భయపడే వారందరి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. మరియా భర్తైన యేసేపు నీతిమంతుడైంది. ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాల ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను ఆలోచించుకొని చుండగా ప్రభువు దూత స్వప్నముతో అతనికి ప్రత్యక్షమైంది. దావీదు కుమారుడైన యేసేపు, ఈ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించిన పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కలును. తన ప్రజలలో వారిని పాపల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. సందేహమే లేదు. ప్రభువు తన దూత ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు. ఆ దినములలో సర్వోన్నత ప్రజాసంఘ రాయాలని కైసర్ అగస్త ఆజ్ఞ ఆయను. వినండి, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ అగస్తు ఆజ్ఞ ఆయను. మీవి పట్టణములకు వెళ్ళవలనని కైసర్ అగస్తు ఆజ్ఞ ఆయను. వినండి. యేసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యను ప్రధానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయ నగరపు నుండి యూదయలో బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమెకు
ప్రసవ దినము నిండెను గనుక వారు స్థలము వెతకసాగిరి. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఇచ్చినకు స్థలం లేదు, వెళ్ళండి వెళ్ళండి. విశ్రమించటకు కొద్దిగా స్థలం ఇవ్వండి. క్షమించండి క్షమించండి, మీకు ఇచ్చినకు స్థలం లేదు. అయ్యా క్షమించండి, మా ఇల్లు బంధులతో నిండి ఉంది కనుక నా మాట విని ఈమెను పశువులుండు ఆ చోటికి తీసుకొని వెళ్ళండి. ఆ స్థలం ఎంతో వెచ్చగా ఉంటుంది. తమ మహిళను కాచుకొనుచుండగా ఇదిగో ప్రభువులంతా వారి దగ్గరకు వచ్చి నిలిచింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. భయపడుకుని ఇదిగో జనులందరికీ కలగబోయే మహా సంతోషకర వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి మీకు నామములు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని గుట్ట మీరు చూచెదరు. మన కొరకు రక్షకుడు పుట్టాడంట. Hallelujah.
జ్ఞానులు మిమ్మల్ని చూడాలని వచ్చి ఉన్నాను ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రభు, యూదుల రాజుగా పుట్టి ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి ప్రభు, కనుక మేము ఆయనను పూజింపవచ్చి ఉన్నాము. రాజు పుట్టాడా? రాజు నేనే రాజును, నాకంటే వేరొక రాజు నేనే లేడు. రాజు పుట్టాడంట. రాజు మీరు పూజకి వచ్చిరా? ఎవరక్కడ? చిత్తం ప్రభు. వీరిని విశ్రాంతి గృహంలోకి తీసుకెళ్ళలేదు. మీరు వెళ్ళి విశ్రమించండి. ఆ రాజు గురించి తెలుసుకోవగానే మీకు నేను తెలియజేయను. చిత్తం ప్రభు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడు యెరూషలేము వారందరూ కలవరపడిరి. చిత్తం ప్రభు. వెళ్ళి ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసరులను అందరినీ సమకూర్చి నా దగ్గర ప్రవేశపెట్టును. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టారు? ప్రభు, యూదయ బెత్లెహేములోనే ప్రభు. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కాదు. ఇశ్రాయేలీయులను తన ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చునని రాయబడి ఉన్నది ప్రభు. చిత్తం ప్రభు. వెళ్ళి ఆ తూర్పు దేశం నుంచి వచ్చిన ఆ ముగ్గురు జ్ఞానులను రహస్యంగా నా దగ్గర ప్రవేశపెట్టారు. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. ఆ శిశువు పుట్టినది బెత్లెహేములోనే. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేరుగా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. బయలుదేరుతూ వచ్చిండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చే వరకు వారికి ముందుగా నడిచింది. నక్షత్రమా
సుకాంతి దీపమా పుట్టెను ఈ రాజు యూదయలో పుట్టెను ఈ రాజు యూదయలో వినోదమా నక్షత్రమా మరియును ఆ శిశువులను చూచి సాగలపడి పూజించి తమ పెట్టెలను విప్పి బంగారం గోళము సాంబ్రాన్ని కానుకగా ఆయనకు అర్పించింది. వెంటనే పరలోకమిత సైన్య సమూహము బిగ్గరగా ఇట్లనేను, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. Sri Vishnu